హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. అండ్ వాళ్ళు ఏంటంటే థర్స్డే కాబట్టి నేను మార్నింగే రవీన్ కూడా మెట్రో దగ్గర దింపేసి హఫ్సీగూడ స్ట్రీట్ నెంబర్ 1లో సాయిబాబా టెంపుల్ ఉంది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట టెంపుల్కి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా బాగుంది. టెంపుల్ లోపల షూట్ చేయకూడదు కాబట్టి లోపలైతే షూట్ చేయలేదు. సో హ్యాపీగా నేను స్వామిని దర్శించుకొని దండం పెట్టుకొని వచ్చాను అనమాట. అండ్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది నేను లాస్ట్ టైము మిల్లెట్స్ తీసుకున్నాను. సో అవి నానబెట్టేసి దోశ వేసుకుంటున్నాను అనమాట. బియ్యంతో వేసుకుంటారు ఎక్కువగా, బట్ ఏంటంటే ఇవి చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇదేంటంటే నువ్వుల పొడి అండి. ఎవ్రీడే లేడీస్ ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా రైస్లో కానీ లేకపోతే ఇప్పుడు మనం టిఫిన్స్ చేస్తుంటాం కదా, ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా నువ్వులు అనేది ఇంటేక్ తీసుకోండి, చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేడివేడిగా దోశలు వేసుకున్నాయి. వాళ్ళైతే పొటాటో కర్రీ చేశాను అనమాట. అసలు ఎక్కువగా షూట్ చేయలేదు ఎందుకంటే అంత ఓపిక లేదు, చాలా వర్క్ ఎక్కువ ఉందన్నమాట, ఆఫీస్ వర్క్. అండ్ నెక్స్ట్ కొబ్బరి చట్నీ చేసుకున్నాను దోశల్లోకి. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ కుకుంబర్ సలాడ్ చేద్దాం అనుకున్నాను, అస్సలు చేయలేకపోయాను అబ్బా కుకుంబర్ సలాడ్ అయితే. సో అవి అలాగే పెట్టేశాను అక్కడ. నేను మాత్రం వేడివేడిగా 3 దోశలు వేసుకున్నాను. 3 దోశలు వేసుకొని హ్యాపీగా టీవీ పెట్టుకొని. ఒక విషయం మీకు చెప్పాలి అంటే, నేను కిచెన్లో నుంచి చూస్తే మాకు బ్యాక్ సైడ్ స్కూల్ ఉంటుందన్నమాట. సో అక్కడ చూస్తుంటే అసలు ఎప్పుడు పిల్లలు ఉంటే మాత్రం ఫుల్ హడావిడి నడిచిద్ది. అది పిల్లలు లేకపోతే చాలా బోర్గా చాలా ఖాళీగా ఉంటుందన్నమాట. అదొక పిల్లలు ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళేమో హాలిడేస్ ఉంటే రారు, వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసే గోల అలవాటు అయిపోయింది ఆల్మోస్ట్ 5 years నుంచి చూసి. సో అలాగా దోశలన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నా కిచెన్ చూస్తే పరాకాష్ట. పొద్దున్నే బట్టలు ఉతికేసిన తర్వాత ఆ బకెట్లో అలాగే ఉంచాను. యాక్చువల్గా ఆరేద్దాం అనుకుంటే లైట్గా చినుకులు పడుతున్నాయని చెప్పి ఆరేలేదనమాట బట్టలు. సో ఇవి చూసారా, రాత్రి తినేసి పీనట్స్ను ఆ బిస్కెట్స్ తినేసి ఆ టీవీ దగ్గరే పెట్టేశారు. నేనే మళ్ళీ చదువుకోవాలి, అన్నీ చేయాలి. సో టీవీ చూస్తూ చక్కచక్క టిఫిన్ చేస్తాను అనమాట. అండ్ వర్క్ చేసుకున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే సాయంత్రం రుత్విక్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి బూందీ చేశాను. రుత్విక్ చాలా వేడిగా బూందీ అయితే తినేసాడు అనమాట. సో దాంట్లో అయితే నేను ఏమీ యాడ్ చేయలేదు, పీనట్స్ కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఏమీ యాడ్ చేయలేదు అనమాట. సో రుత్విక్ ట్యూషన్కి వెళ్ళే టైం అయింది. సో చాయ్ పెట్టుకొని రస్క్ ముంచుకొని తింటాం అనమాట ఇద్దరం. అది కంప్లీట్ అవగానే వాళ్ళ ట్యూషన్కి ఏంటంటే బై వాక్ వెళ్దాం అన్నాడు. సరే ఓకే బై వాక్. చెప్పాలి, లాస్ట్ టైం నేను వాన్లో వెళ్ళి అమ్మవారికి శారీ తీసుకొచ్చానని చెప్పాను కదా, అది మా ఇంటి దగ్గరే అనమాట, షీ నీడ్స్. సో నాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంది. నడుస్తూ ఉంటే మాకు కరెక్ట్గా మా హౌస్కి ఆపోజిట్ అంటే స్ట్రైట్గా చూస్తే రామేశ్వరం సిల్క్స్ అని చెప్పేసి కొత్తగా ఒక షాప్ కూడా ఓపెన్ చేశారు అబ్బా, ఇదే ఆ షీ నీడ్స్ అనమాట. సో దానికి ఆపోజిట్లోనే ఫ్రూట్ షాప్ ఉంటుంది. నేను ఎప్పుడు పర్చేస్ చేస్తాను అక్కడే. ఈ మధ్య ఏంటో డీవీటీ వల్ల అనుకుంటా నడుస్తూ ఉంటే బాగా లెగ్ పెయిన్ వస్తుంది, అసలు కొంచెం వాక్ చేయాలి ఎట్లాగైనా సరే. అండ్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాను రుత్విక్ని దింపి. అండ్ వచ్చేటప్పుడు ఒక సపోటా చెట్టు చూసాను అనమాట, చాలా బాగుందబ్బా, మీరు చూడండి. సీ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.